Hello guys, welcome back to Ramlila Network YouTube channel. This is Raj Phone. గైస్ అరుణాచలం అయితే ట్రిప్ అయితే వేసినాం అండ్ మనం హైదరాబాద్ నుంచి అరుణాచలంకి అయితే వెళ్తాం. ఆ వీడియో అయితే ఇది చూసి అయితే ఎంజాయ్ చేయండి. బ్లాగ్ వచ్చేసి నేను, మా తమ్ముడు, మా అన్న అండ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి అయితే పోతాం. మొత్తం 9 మెంబర్స్ అయితే వెళ్తాం ట్రిప్. అండ్ ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కామెడీ అండ్ అక్కడ టెంపుల్స్ గురు వీడియోస్ అవి ఇవన్నీ చూసి అండ్ డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి. అన్ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అరుణాచలంకి అయితే పోతాం. ఫీవర్ వచ్చిందని పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా. పొద్దున్నే మావాడు ఏదో ఆర్డర్ చేసిండు బ్యాగ్. చూద్దాం అదేంటిదో ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. అరుణాచలం పోతారు అని సపరేట్ గా కొన్నాడు. అది అందులో ఏమున్నదో చూద్దాం. చెప్తాడు వాడు 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంచితే రిటర్న్ చేయడానికి ఉండదంట. మీకు చూపిస్తా బ్యాక్ క్యామ్ పెట్టి. రైస్ ఫోన్ వచ్చే గ్యాప్ లో మా అన్న అయితే ఓపెన్ చేసేసిండు. బ్యాగ్ చూడండి, క్వాలిటీ అయితే బాగుంది, మంచిగా ఉంది. ఇంకొక 1 to 2 months లో గుడ్ న్యూస్ ఉంటుంది. అందుకే మా వాడు ముందు జాగ్రత్తగా అన్నీ కొనుక్కొని పెట్టుకుంటాడు. అంతేగా. లాక్ ప్రాసెస్ చూడు, లాక్ ప్రాసెస్ అంట 0000 ఉంది కదా గాయస్. పెద్ద పంచాయతీ ఇప్పుడు ఉంటుంది. వాడు లాక్ ఇచ్చిండు. 0 పెట్టు అన్నీ ప్రెస్ రావట్లేదే. చూసుకుంటే ఏంటిది స్నాక్స్ బ్యాగ్ ఆర్డర్ పెట్టాం కాబట్టి జర్నీలో తినడానికి ఇవి ఇచ్చారు గైస్. Train number 6600. గైస్ ఇప్పుడే అయితే ట్రైన్ అయితే దిగినాం అండ్ రూమ్ అయితే బుక్ చేసేసిళ్ళు. ఆటోలతో మాట్లాడతాం. అండ్ రూమ్ దగ్గరికి వెళ్ళాక మొత్తం డీటెయిల్స్ అయితే మాట్లాడతాం. మన వాళ్ళైతే ఆటోలతో మాట్లాడతారు తమిళ్లో. ఫస్ట్ టైం ఒకసారి ఇందాం. అన్న హెయిర్ సెట్ చేసుకుంటాను వీడియో చెప్పన్నా. ఇప్పుడు మేము తిరువనమలై రైల్వే స్టేషన్ నుంచి ఆటో అడుక్కుంటున్నాం. ఐ మీన్ ఇన్ ద సెన్స్ మాట్లాడుతున్నాం. మా ఓనర్ ఇక్కడ ఉన్నాడు. Guys, what's up guys? Wow, nice. బాయ్ బోల్తే ఫ్రమ్ హైదరాబాద్ టు తిరువనమలై వచ్చాము. ఇప్పుడు మేము ఈయననే ఆటో అన్నా, మీరు ఎప్పుడు వచ్చినా వంశీ ఆటో అని అడగండి, ఇక్కడ చెప్తారు. నా అసిస్టెంట్ వీడు, నా క్లీనర్ వీడు. నేను డ్రైవర్, వాడు నా క్లీనర్. అయితే చాలా కాస్ట్ అయితే చెప్పేస్తారు. ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers పోవడానికి భయంకరమైన కాస్ట్ అయితే చెప్తారు. మన వాళ్ళు అయితే మాట్లాడతారు. ఆటోడా చేసి 450 అన్నాడు. 2 kilometers పోవడానికి వాడు దగ్గర 400 అడుగుతాడు. చూద్దాం ఇంకా ముందే ఏమైనా ఆటో దొరికితే సెట్ అయితే ఓకే, లేకపోతే జస్ట్ వాకింగ్ తోటి వెళ్ళిపోయేది. థ్యాంక్ యూ. అరే మహేష్, గైస్ గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోయినాం. డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ కలర్. అందరు అందరు బ్లూ కలర్ అయితే వేసుకున్నాం.
ఇండియా విన్ కి రిప్రజెంట్ చేస్తున్నాం అన్నట్టు ఈ బ్లూ. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందని చెప్పేసి బ్లూ వేసుకొని రిప్రజెంట్ చేస్తున్నాం. ఏం చేస్తాను అన్న? రిప్రజెంట్ చేస్తున్నాం ఇండియాకి. ఓకే కప్ అయితే మంచి ఇలాగ రాదుగా అట్లా అని చెప్పేసి కప్పు లేదు కనీసం మేమైనా దేవుని మొక్కుదామని. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. జలాధవీగగజ్జల ప్రవాహ పావితస్తరే కలేవలంబ్యలంబితాంబుజంగం కపాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ శివ. జటాకటాహ సంభ్రమక్తమన్నిలింతగజ్జలితిరోలవీచి వల్లరీ విరాజమానమోదరత్తగత్తగత్తగజ్వలల్లలాటకట్టవ్యాపకై కిశోర చంద్రశేఖరే రతిర్విక్షరం. ఓం నమః శివాయ. అన్న కానీ గిరి ప్రదక్షిణ చేసే ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలంట. ఆ వీడియో అయితే పెడతా, మీరైతే చూడండి. ఇంకా గిరి ప్రదక్షిణ అనేది అయితే స్టార్ట్ చేయలే, స్టార్ట్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇంద్రలింగం దగ్గర అయితే దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను, చూస్తూ ఉండండి. అగ్నిలింగం దేవుడి దగ్గర ప్రదక్షిణ అయితే అయిపోయింది. అండ్ మూడో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లో వచ్చేస్తూ ఉంటుంది, చూడండి. లెఫ్ట్ లెఫ్ట్ గైస్ నిరుతి లింగం దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇది ఎన్నోది స్టార్ట్ ఫోర్త్ ప్లేస్. ఇంకా ఇంకెన్నున్నాయో కౌంట్ చేయలే. అండ్ ముందు ముందు వెళ్ళి అన్ని చూస్తూ ఉంటారు, చూడండి. అండ్ మొత్తం ఇంకా 4 ఉన్నాయి గైస్. అండ్ టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. కరెక్ట్ 6కి అయితే స్టార్ట్ చేసినాం. 6:50 ఏదో ఒక టైం గైస్. 6:50కి అయితే స్టార్ట్ చేసినాం. టైం ఇప్పుడు 8:50 అవుతుంది. ఇక నేను రౌండ్ ఫిగర్ 9 అయితే చెప్పిన, అన్నేమో 8:50 చెప్పమంటాడు. నిజాయితీకి మా రూపం రాజేష్ అన్న. ఒకసారి అయితే గుడి అయితే చూపిస్తా, చూసేయండి. ఫుల్లీ కంప్లీటెడ్. 7 కిలోమీటర్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ 7 to 8 కిలోమీటర్స్ వరకు. అండ్ ఇంకా ముందు వెళ్ళి టెంపుల్స్ అన్ని చూసి వీడియో అయితే ఎంజాయ్ చేయండి. గాయ్స్ వాయులింగం దర్శనం అయితే అయిపోయింది. అందరు కాళ్ళు చుచ్చు పెట్టింది. అయితే మామూలుగా చిల్ బ్రో, ఏం కాదు. మైక్ తీసుకోపోతున్నాడు. మైక్ తేవటం మర్చిపోయినా. మేము ఏమో ఎక్స్పెక్ట్ చేసినాం అక్కడ ఆపేస్తారని చెప్పి అనుకుని మైక్ తేలే. అడ్జస్ట్ అయిపోయింది సౌండ్ తోటి. అండ్ మొత్తం నలుగురు అయితే వెనకాల ఎక్కడో మసాజ్ చేయించుకుంటా ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళకుండా చెరుకు జ్యూస్.
రాజేష్ అన్న ఎట్లుందన్న కాళ్ళు? పైన కనిపిస్తాయి అనుకున్నా కానీ కింద ఉన్నాయి బ్రో. బై మిస్టేక్ లో పైన కనిపిస్తాయి అప్పుడప్పుడు. పైన ఉంటే ఆనందపడాలి, కింద ఉంటే బాధపడాలి. చుక్కలు అయితే అవపడతానే అంటారు. చంద్రలింగం కాదు, వాయులింగం. వాయులింగం అంతే. మనం ఇంకా మోక్షం మాట్లాడాలి. నువ్వు ఉండు, వాళ్ళ కోసం వెయిట్ చేయడా. రాజేష్ అన్న ఎలా ఉంది నీ ఫీలింగ్? చాలా ఘోరంగా ఉంది. నీ కాలు చూపి. ఎలా ఉంది? బాగుందా కాలు ప్రశాంతంగా? చాలా ప్రశాంతంగా ఉంది. నీ ఫీలింగ్ ఏంటిది? వాళ్ళు అయితే ఘోరంగా వాపు వచ్చేసినట్టయింది. కానీ మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 12:30 అవుతుంది. కాళ్ళు మొత్తం పిచ్చి పడిపోయినాయి. డైరెక్ట్ అసలు లేవని కూడా లేవట్లే. మళ్ళీ పొద్దున్న 4 దర్శనంకి అయితే వెళ్ళాలా. ఇంకా అరుణాచలం రావాలనుకున్నారు మాత్రం మినిమం ఫిట్నెస్లో ఉండండి. ఫిట్నెస్లో లేకపోతే మాత్రం గిల్లి. మిగతా వీడియో రేపు పొద్దున మాట్లాడుతున్నాం. అన్న నీ ఫీలింగ్ ఏంటిది? ఐమ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్. మాట వస్తలేదు అన్నకి. ఓన్లీ యాక్షన్. గైస్ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఒక్కొక్కరు ఎట్లా కుంటుతారో చూడండి. కాళ్ళ పని అయితే అందరిది అయిపోయింది. టైం వచ్చేసి అయితే 1 అయితే అవుతుంది. మళ్ళా మార్నింగ్ 4 అయితే దర్శనం ఉంది. ఎంతమంది లేవరో శివయ్య అయితే టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ లో ఎంతమంది పాస్ అవుతారో చూద్దాం. ఎంతమంది పాస్ అవుతారు అంటే మిగతాది మొత్తం రేపు వీడియోలో కంటిన్యూ చేద్దాం. గుడ్ నైట్. బాగుంది. నీకు అందంగా నువ్వేనా ఒకసారి శివులకి ఓం నమ శివాయ. 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 ఏమో చెప్తాను. తెలంగాణ ఏంటిది? ఎగురుతుందా? సోమలింగేశ్వర టెంపుల్. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. ఎందుకంటే ఫుడ్ అయితే మంచిగా ఉంటే వేరే దగ్గర అయితే ఏముండదు. ఇదైతే పక్కా. మీరు ఎవరైనా తినాలనుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఉన్న అమృతం హోటల్కి అయితే రండి. బెస్ట్ నా సజెషన్ అది. కంచి నుంచి అరుణాచలంకి రిటర్న్ వెళ్తా అంటే అసలు బస్సు మొత్తం ప్యాక్ అయిపోయింది. నిల్చొని పోతాను. ఒక్కొక్కళ్ళు చూడండి ఎట్లా అయిపోయిందో. ఓ లోకల్ బాయ్ అవ్వబడ్డాడు. మన వాళ్ళు ఒక్కరు రోజు చేయట్లేదు, మామూలు రోజు చేయట్లేదు. చూడండి పెద్ద ఇంగ్లీష్ స్పీకర్స్ ఇద్దరు. సాంబార్ అండ్ బిర్యానీ కలిసింది. ఇంత వీడియో పెడతా ఉంటా చూడండి.
బస్సెస్ ఆగుతున్నాయి అక్కడ. కార్లకు కూడా అట్లే ఉంది. ఇది పికప్ పాయింట్ బ్రో, ఎక్కించుకొని వెళ్ళిపోవచ్చు. ఉంది ఇది పికప్ పాయింట్ అయితే ఏడుకో బస్ అవుతాయి బాగా వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి అనుకున్నాను. ఎప్పుడు అంటే ఖాళీ ఎప్పుడు రాలేదు. ఒక 5-10 years తర్వాత అప్పుడు అన్ని రూల్స్ అన్ని ఫాలో అవుతా ఉంటాయి. గైస్ ఐ హోప్ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. అండ్ అరుణాచలం వీడియో ఇంకా చాలా తీయాల్సింది ఉన్నది. దర్శనం చేసేటప్పుడు మళ్ళా కంచికి వెళ్ళి టెంపుల్ చూసేటప్పుడు అలా వీడియోస్ నార్మల్గా వీడియోస్ తీసుకున్నాంలే, కానీ అసలు ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కాలు నొప్పి అనేది చాలా ఘోరంగా కాలు నొప్పి వచ్చేసింది. అసలు అవతల దర్శనానికి వెళ్ళేటప్పుడు అందరూ కుంటుతా ఉన్నారు. మళ్ళా కంచికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు ఆ జర్నీకి అందరూ ఓపిక లేకుండా పడిపోవడం. ఇక చాలా మంది అందరం ఇక ఒకళ్ళని కాదు అందరం అంతే అయిపోయినాం. ఇక కంచికి వెళ్ళేసి దర్శనం చేసుకుని నైట్ రిటర్న్ వచ్చే రూమ్ కి వచ్చుడే 3-2 అయింది టైం అయితే ఈజీగా. అందరికి ఓపిక లేకుండా వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయి ఉండే. ఇక అందుకే ఇప్పుడు తీసినంత వరకు వీడియో అయితే చేసినాం. అండ్ వాట్ ఎక్స్పీరియన్స్ గైస్, అసలు అరుణాచలం పోతే అది చెప్పలేను. చాలా మంది డ్రీమ్ అంటారులే, కానీ ఏదో అనుకోకుండా వెళ్ళిపోయినాం. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అసలు ఎంత బాగుందంటే అంత ఎవరైనా పోవాలనుకున్న వాళ్ళు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ. అసలు అక్కడ హిందీ అయితే 0% హిందీ అయితే ఎవరికి రాదు. ఇంగ్లీష్ వచ్చిందంటే మేనేజ్ చేసేయచ్చు. అండ్ వాళ్ళు మాట్లాడేది కూడా యాస్టీస్ అర్థమైపోద్ది మనకు. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. అండ్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకెప్పుడైనా టైం దొరికితే వెళ్ళడానికి అయితే ప్రయత్నించుతాం అక్కడికి. చాలా బాగా అనిపించింది అసలు ఫ్రెండ్స్ తోటి వెళ్ళటం. అండ్ 1.5 day జర్నీ ఈజీగా. అసలు ఎంత బాగుందంటే చాలా మంచిగా అనిపించింది. అసలు సూపర్ అంటే సూపర్. అండ్ మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ లవ్ యూ. బాయ్ టేక్ కేర్.